బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది చూడండి. చూడండి బాబా బాబా, చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ గురుద్వారా బంగ్లా సాహిబ్. అంటే ఇది ఫేమస్ గురుద్వారా ఇన్ ఢిల్లీ. సో అక్కడికైతే నేను గురుద్వారా సైడ్ ఎక్కడ వదలను, మళ్ళీ ఇక్కడికైతే వచ్చాను. సో ఇదిగోండి గురుద్వారా బంగ్లా సాహిబ్. రోహిత్తోనే వచ్చాను నేను. బ్యూటిఫుల్. సో మళ్ళీ పైన అయితే స్కార్ఫ్ కట్టి లోపలికి అయితే వెళ్దాం. సో ఫైనలీ అయితే ఇదిగోండి జమా మసీద్కి వెళ్ళాను. జమా మసీద్ తర్వాత మరి ముస్లిం అయ్యింది. ఇప్పుడు గురుద్వారా 6కి అయితే వచ్చాను. బ్యూటిఫుల్, అబ్బా చాలా చాలా బాగుంది. సో లోపలికి అయితే వెళ్దాం. మనకి సిక్ ఆచారాలు అయితే మనకి ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి ఏంటి అంటే అంతా మనకు విషయాలు తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. సో దిస్ ఈజ్ 16th century గురుద్వారా. అంటే మనకి రాజా జయసింగ్ దీన్ని ఒక బంగ్లాగా డొనేట్ చేసి ఒకే సంవత్సరంలో 9 shrines అయితే ఢిల్లీలో కట్టించడం జరిగింది. సో ఈ బంగ్లా అయితే తనే డొనేట్ చేశారు ఏడు మనోడు. సో బాగుంది, చాలా అద్భుతమైన గురుద్వారాలు అన్నీ కూడా నాకు మానసికంగా చాలా ప్రశాంతత ఇస్తాయి. సో డ్యూరింగ్ ద మొఘల్ ఎంపరర్ షాహ్ ఆలం II తన ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన నిర్మాణం అనేది జరిగింది. సో మనకి ఈ అద్భుతమైన బంగ్లా కూడా డొనేట్ చేసింది మహారాజా మొఘల్ జైసింగ్. సో మనకి ఇనీషియల్గా ఈ బిల్డింగ్ అనేది 1664లో స్టార్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేస్తూ 1783లో మాడిఫికేషన్ చేస్తూ దాని తర్వాత మళ్ళీ 1947లో ఉన్న ప్రజెంట్ స్ట్రక్చరే ఇప్పుడు మనం చూస్తున్న ప్రజెంట్ స్ట్రక్చర్. జనం చాలామంది వస్తున్నారు చూడండి. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది గురుద్వారా. మరి గురుద్వారాలో మరి ఎంత అవసరం లేదు, చిన్నది పెద్దని కాదు, అది మానసిక విశ్రాంతి, స్పిరిచువల్ ఇంపార్టెన్స్. బ్యూటిఫుల్ అండి. సో లోపల పాండ్ కూడా ఉందని విన్నాను. అది మనకి జనరల్ సర్దార్ బఘేల్ సింగ్ అనేది 1783లో అది నిర్మించడం జరిగింది. బ్యూటిఫుల్ చూడండి బాబా బాబా, చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. సో ఇదిగోండి ఇక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంది. చక్కగా క్లాక్ రూమ్లో మనం ఆ షూస్ అన్నీ పెట్టేసి చక్కగా ఎంట్రన్స్లోకి అయితే వెళ్దాం. చాలా అద్భుతంగా ఉందండి, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్. చాలా బాగుందండి గురుద్వారా చూడండి, బ్యూటిఫుల్, డెఫినెట్లీ అమేజింగ్. బా బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది చూడండి. సో చూడండి చాలా అద్భుతం, చాలా చాలా బాగుంది గురుద్వారా. బ్యూటిఫుల్, పెద్ద షార్క్లు కూడా ఉన్నాయి. బట్ డిఫరెంట్ ఫిషెస్. చాలా అద్భుతమైన ప్రదేశం అండి. పటియాలలో చూశాను, పటియాల తర్వాత మళ్ళీ అమృత్సర్ తర్వాత మళ్ళీ పూల్ అనేది ఇక్కడ చూశాను, దుఃఖనివారణ. చాలా అద్భుతమైన గురుద్వారా, డెఫినెట్లీ రికమెండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చూడండి ఎంత అంతమైన మందార పువ్వులు. సో ఇవేనండి మనకి గురుద్వారా సాహిబ్ బంగ్లా సాహిబ్ విశేషాలు. చాలా అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది దేవాలయం, బ్యూటిఫుల్. సో ప్రసాదం తీసుకుని నేనైతే వెళ్ళిపోతున్నాను. ఐ కీప్ యూ పోస్టెడ్ అండ్ జంతర్ మంతర్ అండి. బై, టేక్ కేర్. బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది గురుద్వారాలకి చాలా గురుద్వారాలకు వెళ్ళాను. అందులో ఇదొక గురుద్వారా. ఢిల్లీలో గురుద్వారా అంటే మనం హిందూ దేవాలయం కంటే లోటస్ టెంపుల్కి ఇంక వెళ్ళలేదు, అది వెళ్ళాలండి. నాకు తెలిసి ఈరోజే సరిపోదు. రోహిత్ అయితే కొంచెం
బాగా చక్కగా కవర్ చేపిస్తున్నాడు, కానీ ఇంకా టైం ఉంది కావాలి. ఇది మనకి 6th బాగుంది, చాలా అద్భుతంగా ఉంది గురుద్వారా. సో ఇది 8th గురు హరకృష్ణానికి అంకితం చేస్తూ ఈ అద్భుతమైన నిర్మాణం జరిగింది. బ్యూటిఫుల్.